హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో పుదీనా పచ్చడిని చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు 10 నుంచి 12 కారం మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి ముందుగా బాగా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాని తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పుదీనా మొత్తాన్ని మనం బాగా ఉడికించుకోవాలి. పుదీనా మొత్తం ఆయిల్లో మనకి ఈ విధంగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకొని ఫ్రైలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలను కూడా తీసుకొని ఈ టమాటాలను కూడా ఆయిల్లో మనం ఇలా ఉడికే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకొని ఆ తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకొని వీటన్నిటిని మొత్తాన్ని మనం చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేంపి పెట్టుకున్న పల్లీలని అలాగే ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకుని ఆ తర్వాత పుదీనాని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడినంత చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి 6 లేదా 7 చిన్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకొని మనం పచ్చడి అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకొని ఇవి కరివేపాకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీలో రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని దీనిని 5 నిమిషాల పాటు మనం తాలింపులోనే ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. అట్టు ఇడ్లీ అన్నంలోకైనా బాగుంటుంది.